అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు రాజీ. మాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా నాన్న. ఈ కథను రచించిన వారు రోహిణి భైరవ జోష్యులు. ఈ కథ 2024 సెప్టెంబర్లో ఈనాడులో ప్రచురితమైనది. ఇక కథలోకి వెళితే, ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం భోజనాలు చేసి కాస్త కొనుకు తీస్తున్నారు ప్రసాదరావు, సుమిత్రలు. డోర్వెల్ మోగిన శబ్దానికి ఉలిక్కిపడి లేచారు ఇద్దరు. భుజంగరావు, ఆయన శ్రీమతి సౌజన్య లోపలికి వచ్చారు. మా అమ్మాయి పెళ్లి కుదిరింది. ఈ ఆదివారమే నిశ్చితార్థం. ఆ వచ్చే నెలలో పెళ్లి. తప్పకుండా రావాలి పిలిచారు భుజంగరావు. భుజంగరావు, ప్రసాదరావు డిగ్రీలో క్లాస్మేట్స్. ఇద్దరు ఉద్యోగాలు ఇదే ఊరిలో ఉండడంతో అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళు. భుజంగరావుకు ఒక్కరితే కూతురు. ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుందని చెప్పారు. ఇప్పుడు ఆ అమ్మాయిదే పెళ్లి. పెళ్లి కొడుకు ఏం చేస్తుంటాడు? కట్నం ఎంత ఇస్తున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ప్రసాదరావు దంపతులు. అబ్బే, కట్నం వద్దన్నారండి. పెళ్లి మాత్రం గ్రాండ్గా చేయమన్నారు అంది సౌజన్య. అదృష్టవంతులు, మంచి వాళ్ళు దొరికారు మెచ్చుకున్నాడు ప్రసాదరావు. చాలా మందిని పిలవాలి. వెళ్ళొస్తామని హడావిడిగా వెళ్లిపోయారు భుజంగరావు దంపతులు. ఎంగేజ్మెంట్ జరుగుతున్న హోటల్కు వెళ్లారు ప్రసాదరావు, సుమిత్ర, కూతురు శిరీషతో పాటు. అది ఒక స్టార్ హోటల్. ఆ హాల్ను సినిమా సెట్టింగ్లా అలంకరించారు. ముగ్గురు కుర్చీల్లో కూర్చుని చుట్టూ పరిశీలిస్తున్నారు. ఇంతలో ప్రసాదరావు స్నేహితుడు మురళి కనిపించాడు అక్కడ. ఎంతకాలమైంది నిన్ను చూసి అంటూ సంతోషంగా మాట్లాడాడు. మురళి భుజంగరావుకు బంధువు. పెళ్లి కూతురు అతనికి మేనకోడల వరుస అవుతుంది. అతనే పెళ్లి విశేషాలన్నీ చెప్పాడు. పెళ్లి కూతురు ధాత్రిది ప్రేమ వివాహం. అబ్బాయి కట్నం వద్దన్నాడట. అవును, భుజంగం చెప్పాడు. నిశ్చితార్థమే ఇంత ఘనంగా చేస్తున్నాడు. ఇక పెళ్లి ఇంకెంత ఘనంగా చేస్తాడో కదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు ప్రసాదరావు. ఇదంతా ధాత్రి కోరిక. తనే తండ్రితో చెప్పింది ఎంగేజ్మెంట్ స్టార్ హోటల్లో చెయ్యాలని. వచ్చే నెలలో పెళ్లికొడుకు భరత్, ధాత్రి కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ వెళ్తున్నారు తెలుసా అన్నాడు మురళి. ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే అర్థం కాని వాడిలా అడిగాడు ప్రసాదరావు. అయ్యో నాన్న, ఇది కూడా తెలీదా నీకు అంది శిరీష. ఇప్పుడు వధూవరులు ఇద్దరూ పెళ్లికి ముందు తాజ్మహల్ దగ్గర, ప్యాలెస్ల ముందు రకరకాల దుస్తులతో, పోజులతో ఫోటోలు, వీడియోలు తీయించుకుంటున్నారన్నమాట. సినిమా యాక్టర్లా పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇలాగే చేస్తున్నారు. దీన్ని ప్రీ వెడ్డింగ్ షూట్ అంటారు. అమాయకంగా నోరు తెరుచుకొని చూస్తున్న ప్రసాదరావు దంపతులకు విడమర్చి చెప్పాడు మురళి. పెళ్లికి ముందే వెళతారా? ఎవరన్నా తోడు వెళ్తారా లేదా? మామూలుగా పెళ్లి తర్వాత హనీమూన్కు వెళ్తారేమో కదా ఆశ్చర్యపడుతూ అడిగాడు ప్రసాదరావు. పెళ్లి కూతురి వెంట వాళ్ళ పిన్ని వెళ్తుందిలే అన్నాడు మురళి నవ్వుతూ. పెళ్లి తర్వాత ఎటు? ఏ సింగపూర్కో, బాలీకో వెళ్తారనుకో కొనసాగించాడు మురళి. ఏమోరా, మనం పాతతరం వాళ్ళం. ఇవన్నీ కొత్త. అప్పట్లో కొంతమంది కాశ్మీర్కో, ఊటీకో హనీమూన్ పేరట వెళ్తేనే వింతగా చెప్పుకునేవాళ్ళం. పెళ్లి కూడా ఏ కళ్యాణ మండపంలోనో చేసేవాళ్ళు. మన తల్లిదండ్రుల తరంలో అయితే ఇంటి ముందు పందిరి వేసి పెళ్లి చేసేవారు. కాలం మారిపోయిందిరా నిట్టూర్చాడు ప్రసాదరావు. ఇప్పుడు కళ్యాణ మండపాలు కూడా పాతబడిపోయాయి అన్నాడు మురళి. ఏం చేస్తాం, ఇప్పుడంతా డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ ఊరవతల ఉన్న రిసార్ట్లో పెళ్లి చేస్తున్నారు. పెళ్లికి ముందు సంగీత్, మెహందీ ఫంక్షన్ లాంటి ఉత్తర భారతదేశ సాంప్రదాయాలు కూడా పాటిస్తున్నారు మురళి కొనసాగించాడు. అవునా, ఇవన్నీ చెయ్యాలని పెళ్లికొడుకు వాళ్లే అడిగారా? ఆరా తీశాడు ప్రసాదరావు. వాళ్ళేం అడగలేదు. పెళ్లి ఇలాగే చెయ్యాలని ధాత్రి కోరిందట మురళి అన్నాడు. మరి డబ్బు చాలానే అవుతుందిగా అడిగింది సుమిత్ర. అవును, అమ్మాయి పెళ్లి కోసం దాచుకున్న డబ్బుతో పాటు అప్పు కూడా చేస్తున్నాడు భుజంగం. ఏం చేస్తాం, ఒక్కగానొక్క కూతురాయే, కాదనలేక, కూతురి మనసు నొప్పించలేక చేస్తున్నాడు. జీవితంలో ఒక్కసారి జరిగే వేడుక కదా అంటాడు భుజంగం. మురళి సమాధానమిచ్చాడు. అమ్మో, ఎంత ఖర్చు! మధ్యతరగతి వాళ్లకు సాధ్యమేనా అనుకున్నాడు ప్రసాదరావు గుండెల మీద చెయ్యి వేసుకొని. తర్వాత నెలలో పెళ్లికి కూడా వెళ్లి వచ్చారు ప్రసాదరావు దంపతులు. ఊరవతల ఉన్న రిసార్ట్లో పెళ్లి ఘనంగా చేశారు. ఉత్తర దక్షిణ భారత సాంప్రదాయాలు కలగలిపి చేసినట్టు ఉందా పెళ్లి. అమ్మాయి పెళ్లి అయ్యాక భుజంగరావుకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యిందని తెలిసింది. అతనిని మళ్లీ కలిసే అవకాశం రాలేదు ప్రసాదరావుకు. 1-2 సార్లు ఫోన్ చేసినా భుజంగరావు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. శిరీష చదువు కూడా అయిపోయి తను ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో చేరింది. ఇక పెళ్లి సంబంధాలు చూడాలి అనుకున్నాడు ప్రసాదరావు. ఒకరోజు ప్రసాదరావు మార్కెట్కు వెళ్లి వస్తుండగా దారిలో అనుకోకుండా మురళి కనబడ్డాడు. అబ్బా, చాలా రోజులుగా కనబడ్డావు. ఇన్ని రోజులు ఏమైపోయావు? రారా, ఇంటికెళ్ళి మాట్లాడుకుందామని ఇంటికి ఆహ్వానించాడు ప్రసాదరావు. బాగున్నారా అంటూ ఇద్దరికీ కాఫీలు ఇచ్చి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది సుమిత్ర.
ఏంటి విశేషాలు అన్నట్టు మన భుజంగరావు ఎలా ఉన్నాడు? ఫోన్ చేస్తే కలవడమే లేదు, అసలెక్కడున్నాడు అంటూ ప్రశ్నించాడు ప్రసాదరావు. అందుకు మురళి నిర్లిప్తంగా నవ్వి, అతను ఈ ఊర్లోనే, ఊరికి దూరంగా ఉన్న కాలనీలో ఉంటున్నాడు. ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. ఈ ఊర్లోనే ఉన్నాడా? అందరితో స్నేహంగానే ఉండేవాడు కదా, ఇంత హఠాత్తుగా అలా ఎందుకు మారిపోయాడు అన్నట్టు వాళ్ళ కూతురు ధాత్రి ఎలా ఉంది ఆశ్చర్యంతో అడిగాడు. ఆ కూతురి వల్లనే ఇలా తయారయ్యాడు అన్నాడు మురళి. ఏమైందసలు వివరంగా చెప్పు కుతూహలంగా అడిగాడు. ఏముంది, పెళ్ళయ్యాక కూతురు అల్లుడు కొన్ని రోజులు బాగానే ఉన్నారు. తర్వాతే వాళ్ళిద్దరి మధ్య కీచులాటలు ప్రారంభమయ్యాయి. పెద్దవాళ్ళ జోక్యంతో ఆ చిన్న కీచులాటలు కాస్త పెద్ద గొడవలుగా మారి విడిపోవడం వరకు వచ్చింది వ్యవహారం. మై గాడ్, అదిరిపడ్డారు ప్రసాదరావు దంపతులు. జరిగిందేమిటంటే అంటూ చెప్పుకొచ్చాడు మురళి. భుజంగరావు సౌజన్యలు ఒకసారి కూతురు కాపురం చూద్దామని వెళ్లారు. కూతురు ఒక్కర్తే ఇంట్లో పని చేసుకోవడం చూసి, నువ్వు ఒక్కదానివే ఎందుకు పని చెయ్యాలి, నువ్వు అతనితో సమానంగానే చదువుకొని ఉద్యోగం చేస్తున్నావు కదా అంటూ ఇంతెత్తున ఎగిరిపడిందంట సౌజన్య. అదేం లేదమ్మా, ఇద్దరిలో ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు పనిచేసు అని ధాత్రి సర్ది చెప్పబోయిందట. అయినా వినిపించుకోకుండా అల్లుణ్ణి చెడామిడా కడిగి పారేసిందంట. దాంతో అల్లుడికి కోపం వచ్చి, మీ అమ్మ వాళ్ళు ఇక్కడికి వస్తే సహించేది లేదు అని ధాత్రితో గట్టిగా చెప్పాడట. అక్కడికి భుజంగరావు అందర్నీ శాంతపరిచి భార్య తరపున అల్లుడికి క్షమాపణలు కూడా చెప్పాడట. ఇదిలా ఉండగా ఇంకొకసారి ధాత్రి అత్తామామలు వెళ్ళినప్పుడు కొడుకు వంట చేయడం చూసి, ఏంట్రా ఆడంగి వెదవలా ఈ పనులు నువ్వు చేస్తున్నావు, ఆ మహారాణి గారు పనిచేయదా, అయినా ఆడపిల్లని మరీ ఇంత గారాభంగా పెంచితే సంసారం ఏం చేస్తుంది అంటూ కోడలిని వియ్యపురాల్ని నోటికొచ్చినట్టు అనేసిందంట. అత్తగారు తన తల్లిని అంత మాట అనేసరికి, మీ అమ్మాయి ఇంట్లో ఉంటే నేను ఉండను అంటూ పంతం పట్టింది ధాత్రి. ఎలాగో తల్లిని భార్యను శాంతపరిచాడట ఆ అబ్బాయి. ఆ తర్వాత వాళ్ళు కొడుకు ఇంట్లో అడుగు పెట్టలేదు. ఆ వ్యవహారాలతో ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే. ధాత్రి తల్లికి రోజూ ఫోన్లు చేసి తమ మధ్య జరిగే గొడవలన్నీ ఏకరుపు పెట్టేది. నువ్వు నీ జీతంలో నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వకు, ఇంటి బాధ్యత అతనిదే కదా అంటూ ఎగదోసింది ఆమె. మితిమీరిన గొడవలు జరిగినప్పుడు, ఇక అతనితో పడలేవు కానీ ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకో, విడాకులు ఇస్తానని బెదిరించు, దెబ్బకు దిగివస్తాడు, అయినా నీకేం తక్కువ, ఇంకో పెళ్లి చేద్దాం అంటూ కూతుర్ని రెచ్చగొట్టింది. ఆ అమ్మాయి నిజంగానే విడాకులు ఇస్తానని బెదిరించేది. ఆ అబ్బాయి తల్లి కూడా తక్కువేం కాదు, ఇచ్చేయమను విడాకులు, మగపిల్లవాడివి, నీకేం తక్కువ, 6 నెలల్లోనే దీనికన్నా మంచి సంబంధం చూసి నీ పెళ్లి చేయకపోతే చూడు అంటూ ఛాలెంజ్ విసిరేసింది. ఇలా రోజు గొడవలతో విసిగిపోయి ఆ అబ్బాయి మందు తాగడం అలవాటు చేసుకున్నాడు. ఇది సహించలేక అమ్మాయి అమెరికాలో ఉద్యోగం వెతుక్కుని వెళ్లిపోయింది. ఇప్పుడు వాళ్ళ విడాకుల కేసు కోర్టులో ఉంది. అందుకే భుజంగరావు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు అంటూ జరిగిందంతా చెప్పాడు మురళి. నోట మాట రానట్టు శిలా విగ్రహాల్లా ఉండిపోయారు ప్రసాదరావు సుమిత్రలు. అయ్యో, ఒక్కరితే కూతురని ఎంత వైభవంగా పెళ్లి చేశాడు అన్నాడు ప్రసాదరావు. అవునరా, పెళ్లి పెటాకులయ్యింది, అప్పు మాత్రం మిగిలింది వాపోయాడు మురళి. ఎంత మంచివాళ్ళు, ఇలా మారిపోయారెందుకు ఆశ్చర్యపోతూ అడిగాడు ప్రసాదరావు. అదే కదా విడ్డూరం, కన్న బిడ్డల మీద విపరీతమైన మమకారంతో వాళ్ల జీవితాన్నే నాశనం చేశారు ఆ తల్లులు అన్నాడు మురళి. అక్కడ చాలాసేపు నిశ్శబ్దం తాండవం చేసింది. చివరికి ఎలాగో గొంతు పెగిల్చుకొని, ఇక నేను వెళ్తాన్రా అంటూ మురళి సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. ఆ రోజంతా ఇద్దరికీ నిద్ర పట్టలేదు. ఇలాంటి కేసులు ఈ మధ్య చాలా వింటున్నాం, కానీ మన దగ్గర వాళ్ళ గురించి వినడం ఇప్పుడే అని అనుకున్నారు. ఒకరోజు శిరీష తండ్రి దగ్గరికి వచ్చి, నేను మా ఆఫీస్లోనే పనిచేస్తున్న అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని అంది. అనుకున్నంతా అయ్యింది అని మనసులోనే నిట్టూర్చాడు ప్రసాదరావు. ఎవరమ్మా ఆ అబ్బాయి, వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా ఇష్టమేనా అని అడిగాడు. ఆ అబ్బాయి పేరు ప్రశాంత్, మనవాళ్లే. అతను వాళ్ళ తల్లిదండ్రులకు మా ప్రేమ విషయం చెప్పాడట. వాళ్ళు ఒప్పుకున్నట్టే ఉంది. మీరొకసారి వెళ్ళి వాళ్ళను కలిసి మాట్లాడి రండి అంది శిరీష. ఓహో, సంప్రదాయాలు తెలుసుకున్నావన్నమాట. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి ఇంటికి వెళ్ళి అడగాలని అని అన్నాడు. తల వంచుకుంది శిరీష. ఆ రోజే అబ్బాయి తండ్రితో మాట్లాడాడు ప్రసాదరావు. అనుకున్నట్టుగానే ఓ మంచి రోజు చూసి ప్రసాదరావు సుమిత్ర ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వెళ్లారు. వాళ్ళు బాగానే మాట్లాడారు. కట్న కానుకలు వద్దన్నారు. అమ్మాయి అబ్బాయి బాగుంటే చాలన్నారు. ఆ మాటలకు చాలా సంతోషపడ్డారు ప్రసాదరావు సుమిత్ర. వాళ్ళు పిల్లలతో కలిసి కొన్ని విషయాలు మాట్లాడాలనుకున్నారు. ఒక ఆదివారం ప్రశాంత్ను, వాళ్ళ తల్లిదండ్రులను తమ ఇంటికి ఆహ్వానించారు ప్రసాదరావు దంపతులు. కాఫీ టిఫిన్లు అయ్యాక అందరూ హాల్లో సమావేశమయ్యారు. మాకు ఈ పెళ్లి ఇష్టమే,
కానీ మీ పెళ్లి సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్లో చెయ్యాలని నిర్ణయించుకున్నాం అన్నాడు ప్రసాద్. అదిరిపడ్డారు శిరీష, ప్రశాంత్లు. అదేంటి నాన్న, నేను మీకు ఒక్కరితే కూతుర్నే కదా, అలా సింపుల్గా చేస్తే ఎలా? మా ఫ్రెండ్స్ అందరి పెళ్ళిళ్ళు ఎంత గ్రాండ్గా చేశారో తెలుసా? అంతెందుకు, మన దాత్రి పెళ్ళి ఎంతో ఆర్భాటంగా చేశారని మీరు మెచ్చుకున్నారు కదా. మాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా నాన్న. ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ షూట్, డెస్టినేషన్ వెడ్డింగ్ ఇలా చేసుకోవాలని నేను ఎప్పుడో నిర్ణయం చేసుకున్నాను. మీరేమో ఇలా అంటున్నారు. మనం మరీ అంత లేని వాళ్ళం కూడా కాదు కదా అంది ఆవేశంగా. ఈ మధ్య చూసిన పెళ్ళిళ్ళు ఎలా విఫలమవుతున్నాయో చూస్తున్నాం. అందుకు ఉదాహరణ భుజంగరావు అంకుల్ కూతురు ధాత్రి పెళ్లి. పాపం, అతనికి పెళ్లికి అయిన అప్పు ఇంకా తీరనే లేదు. అప్పుడే కూతురి కాపురం అందుకే ఈ ముందు జాగ్రత్త. మీ పెళ్లి కూడా అంత ఘనంగా చేయాలంటే మావి కొన్ని షరతులు ఉన్నాయి. అవన్నీ ఈ కాగితాల్లో టైప్ చేసి ఉన్నాయి, చూడండి అంటూ అక్కడున్న అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కాపీ ఇచ్చాడు ప్రసాదరావు. ఆ కాపీలో ఉన్న షరతులు అందరూ చదివారు. ఆ షరతుల ప్రకారం శిరీష, ప్రశాంత్లు విడాకులన్న మాట వాళ్ళ జీవితంలో ఎత్తకూడదు. దంపతులన్నాక కీచులాటలు, దెబ్బలాటలు మామూలే. వాటిని వాళ్లే పరిష్కరించుకోవాలి. ఇటువైపు పెద్దలు కానీ అటువైపు పెద్దలు కానీ జోక్యం చేసుకోకూడదు. పాత తప్పులను పదే పదే గుర్తు చేస్తూ దిప్పి పడవకూడదు. ఇద్దరిలోనూ లోపాలు ఉంటాయి, కానీ ఒకరితో ఒకరు రాజీ పడుతూ బతకాలి. దీనికి కావాల్సింది అవతల మనిషి పైన ప్రేమ. ప్రేమ ఉంటే ఆ మనిషిని తప్పకుండా క్షమించేస్తారు. ఈ షరతులకు ఒప్పుకొని మీరిద్దరూ ఈ కాగితాలపైన సంతకం చేయాలి. అలా సంతకం చేశాక కూడా ఆ షరతును ఉల్లంఘించే ప్రమాదము లేకపోలేదు. అందుకని మీరిద్దరూ నా దగ్గర అప్పు తీసుకున్నట్టు ఈ పత్రం పైన సంతకం చెయ్యాలి. నేను మీ పెళ్లికి ఎంత ఖర్చు పెడతానో అంత డబ్బుకు అప్పు పత్రం అన్నమాట. మీరు కలిసున్నంత కాలం నాకు ఈ అప్పు తీర్చాల్సిన పని లేదు. మీరు ఎప్పుడైతే విడిపోతారో అప్పుడు నాకు ఈ డబ్బులు వడ్డీతో సహా కట్టాలన్నమాట. నేనొక్కదాన్నే కూతుర్ని కదా, ఈ డబ్బంతా నాదే అంటావేమో. అదేం వీలు లేదు. మీరు కలిసుంటే ఆ డబ్బు మీదే, లేని పక్షంలో అనాథ శరణాలయానికి చెందుతుంది. ఇప్పుడు చెప్పిన విషయాలే ఈ కాగితాల్లో ఉన్నాయి. దీనికి ఒప్పుకుంటేనే మీ పెళ్లి ఘనంగా చేస్తాను. ఏమంటారు? వివరంగా చెప్పి అడిగాడు ప్రసాదరావు. అది విని ఇంతెత్తునే శిరీష, మేము అందరిలాగా చేస్తామనుకుంటున్నావా? కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆ అమ్మాయికి. లేదమ్మా, మీ మధ్య ఇప్పుడున్నంత ప్రేమ పెళ్ళయ్యాక ఉండకపోవచ్చు. అప్పట్లో మాకు ఇలాంటి షరతులేమీ ఉండేవి కావు, కానీ అవి పెళ్లి మంత్రాల్లో ఉండేవి. ఆ మంత్రాల అర్థం తెలియకపోయినా మేము కొన్ని కట్టుబాట్లకు లొంగి ఉండేవాళ్ళం. మాకు పెద్దలన్నా, బంధువులన్నా, సంఘం అన్నా కాస్త గౌరవం ఉండేది. వాటికి విలువనిచ్చేవాళ్ళం. ఇప్పుడు మీరందరూ ప్యాకేజీల పేరిట లక్షలు సంపాదిస్తున్నారు. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి, కానీ దురదృష్టం కొద్దీ అహంకారాన్ని నింపుతుంది. సర్దుబాటు అన్నదే ఉండడం లేదు. అందుకే 4 రోజులు కూడా కలిసి ఉండలేకపోతున్నారు. ఏమన్నా ఈ నిర్ణయాన్ని ప్రశాంత్ తల్లిదండ్రులు మేము కలిసి తీసుకున్నాం అన్నాడు ప్రసాదరావు. నాన్న, మమ్మల్ని నమ్మండి. మీకు కావాలంటే సంతకం పెడతాం. మా పెళ్లి మీరు ఇష్టంగా చేస్తేనే చేసుకుంటాం. మామూలు కళ్యాణ మండపంలో చెయ్యండి చాలు. తర్వాత మీరే చూస్తారుగా మేమెలా కాపురం చేస్తామో అంది శిరీష ఆత్మవిశ్వాసంతో. అనుకున్నట్టుగానే వాళ్ల పెళ్లి ఒక కళ్యాణ మండపంలో చేశారు. తర్వాత వాళ్లకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోయారు. పోనీ ఇది ఒకందుకు మంచిదేలే అనుకున్నారు అంతా. ప్రశాంత్ తండ్రికి ఒక అనుమానం వచ్చింది. వీళ్ళు అప్పు తీర్చాల్సి వస్తుందనే భయంతో రాజీ పడతారేమో అని. మొదట్లో భయంతో రాజీ పడతారు. కొన్ని సంవత్సరాల తర్వాత అది అలవాటుగా మారి వాళ్ళు నిజమైన ప్రేమతో చిన్న చిన్న పొరపాట్లను క్షమించుకుంటూ పరస్పరం ఇష్టపడుతూ బతుకుతారు. ఒకరి కోసం ఒకరు రాజీ పడడంలో ఉండే ఆనందాన్ని పొందుతారు. చూస్తూ ఉండండి అన్నాడు ప్రసాదరావు ధీమాగా. శిరీష, ప్రశాంత్ల పెళ్ళై 10 ఏళ్లయ్యింది. వాళ్ళ నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవు. ఇప్పుడు వాళ్ళకి 2 పిల్లలు. దంపతులిద్దరూ ఎంతో ఆనందంగా ఒకరి కోసం ఒకరు అన్నట్టు పాలు నీళ్ళలా కలిసిపోయి కాపురం చేస్తున్నారు. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేమన్నా కథలు వినాలి అని అనుకుంటే కమెంట్ చేసి తెలపండి.